బ్యాంక్ ఈరోజు బ్యాతోల్ విలేజ్ కంది మండల్ సంగారెడ్డి డిస్టిక్లోని మా బ్యాతోల్ విలేజ్లో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 2025లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన భూభారతి చట్టానికి ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా సదస్సు కోసం మా బ్యాతోల్ గ్రామానికి వీచేసిన రెవెన్యూ ప్రతి ఒక్క అధికారికి స్వాగతం సుస్వాగతం. గత ప్రభుత్వంలో దౌర్జన్యంగా ప్రభుత్వ భూములన్నీ లాగేసుకొని వారికి చెప్పుకునే విధంగా లేకుండా ఒక ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చి కొన్ని రోజులుగా ప్రజలను 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన దృశ్యాన్ని ప్రజలందరూ చూశారు. ఆ మనసులో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు సందేశాల మేరకు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందో దీన్ని మా వంతు సహకారంగా గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ మేము రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళి కూడా మా వంతు సహకారంగా ఈ సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజల్లో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి విధంగా మా వంతు సహకారాన్ని కూడా మేము చేస్తామని భావిస్తూ ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి వీచేసిన రెవెన్యూ సిబ్బందికి అలాగే మన మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ కంది మండలం సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు బ్యాతోల్ గ్రామంలో భూభారతి చట్టాన్ని 2025 ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గ్రామంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ భూములు పంచిందో ఆ భూములు పంచిన తర్వాత అన్ని సమస్యల్ని క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ధరణి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి గ్రామంలో ఎన్నో సమస్యలు సృష్టించి ప్రభుత్వ భూములు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూముల్ని ధరణి నుంచి తొలగించి ఓ సమస్యలు క్రియేట్ చేస్తే ఆ సమస్యలు క్లియర్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి గ్రామంలో పరిష్కరించే విధంగా ఈరోజు ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గ్రామంలో ఉన్నటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించే విధంగా అధికారుల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ ఉన్నాను.